హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దొండకాయ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దొండకాయలు, వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండి కొబ్బరి ముక్కలు, వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మసాలాకి తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కూరకి తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, టమోటా, 2 రెమ్మల కరివేపాకు, నానబెట్టుకున్న చింతపండు. ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండి కొబ్బరి ముక్కలు, వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, గసగసాలు, 1 స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా తయారవుతుంది మసాలా. దాంట్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటిల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా తయారవుతుంది. ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వడకట్టుకొని వేసుకోవాలి. వీటిల్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మసాలా రెడీ అయిపోతుంది. చూడండి, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దొండకాయలను ఇలాగా కట్ చేసుకోవాలండి, 4 పక్షాల. మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదండి, అలాగే దొండకాయకి కూడా ఇలా 4 పక్షాలుగా ఇట్లా కట్ చేసుకోవాలి, గుత్తి వంకాయకి కట్ చేసుకున్నట్టు. అలాగే ఈ మసాలాకి 4 వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లోకి మసాలా నింపండి. మసాలాను చూడండి, దొండకాయలోకి ఎలా నింపుకున్నాము, ఇలా నింపుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాం కదండి, అట్లా మిడిల్లోకి ఇలా నింపేసుకోవాలి. ఇలా అన్నిటిలోకి మసాలా నింపేసుకున్నాక కుక్కర్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పట్టా లవంగా వేసుకొని, ఆవాలు జీలకర్ర వేయించేసుకొని, ఎర్రగడ్డలు వేసుకొని, టమోటాలు వేసుకోవాలి. దాంట్లోకి కరివేపాకు. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక మనం మసాలా నింపుకున్న దొండకాయలను దీంట్లో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గించుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా మనం మసాలా వేసుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని దీంట్లో వేసుకోవాలి. వాటర్ వేసుకుని కూర రెడీ అయిపోతుంది. మగ్గించుకున్న దొండకాయల్లో తగినన్ని వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే 3 విజిల్స్ వచ్చిన తర్వాత దొండకాయ కర్రీ ఇలా రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరూరుతుంది కదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.